అనంతలక్ష్మి గారు ఏంటి హ్యాపీయా? హ్యాపీ మేడం. సత్యవతి గారు, అనంతలక్ష్మి గారు. సో ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 12 ఏళ్ళు అయింది కదా. 12 సంవత్సరాలు. ఆల్మోస్ట్ 40 years వచ్చేసినాయి. బట్ ఏంటంటే అంత బాగానే సవ్యంగా అయిపోయింది మన ప్రయత్నం అంతా. అది కొంత మొదట్లో అంటే వేరే చోట ఇబ్బంది పడినా గానీ మన దగ్గర బాగానే అయిపోయింది. అది సో ఏంటంటే ఇప్పుడు ఈ బేబీని చాలా జాగ్రత్తగా చూసుకోండి. కొంచెము బరువు యావరేజ్ గా ఉంది కదా. ఫీడింగ్ అది ఏంటంటే నీ మిల్క్ ఎక్కువగా ఫోకస్ చేసి నీ మదర్ మిల్క్ ఇస్తేనే బాగుంటది. అది లోకల్ గా పీడియాట్రిషియన్ దగ్గర చూపించుకుంటా ఉండండి. వెయిట్ అది ఎలా పెరుగుతున్నాడు అనేది కూడా చూసుకుంటాం మధ్యలో. ఓకేనా? అది ఇంకేంటి నేను అసలు చాలా లాస్ట్ లో అయితే ఇంకేమవుతుందో, 8 సంవత్సరాలు ఏజ్ అయిపోయింది ఇంకా అవ్వదేమో అనుకున్నానండి. లాస్ట్ మినిట్ లో నిజంగా మీరు ఆ రోజు నేను వచ్చిన రోజునే మీరు మాట ఇచ్చారు, నువ్వు చక్కటి బేబీతో వెళ్తావు అన్నమాట. నిజంగా మీరు అన్నట్టుగా నా ఆశ నెరవేరింది. ప్లస్ మీ ఎంకరేజ్ వల్ల నిజంగా స్టాఫ్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేసి చాలా నేను నిజంగా ఎదురుకి వెళ్ళడానికి కారణం మీ మాటలో మళ్ళీ ఎదురుకి వెళ్ళిపోయింది. అంత బీపీ షుగర్ వచ్చినా కూడా బాగానే తట్టుకున్నావు మేడం. ప్రతిసారి కంట్రోల్ చేసుకునే బాగానే తట్టుకున్నావు. 2-3 టాబ్లెట్లు వేసుకున్నావు. షుగర్ కి కూడా టాబ్లెట్ వేసుకుని షుగర్ కూడా అన్ని నార్మల్ అయిపోయినాయి. గుడ్. ఎంజాయ్ చేయండి నువ్వులు వ్యాన్గా. బేబీని చక్కగా జాగ్రత్త పెంచుకోండి. సరేనా? థ్యాంక్స్.